సిద్దిపేటలో జరిగిన 43వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలలో విద్యా సమస్యలపై 3 తీర్మానాలు చేసినట్టు రాష్ట్ర కార్యదర్శి రాంబాబు తెలిపారు. ఈ తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మీడియాతో మాట్లాడారు. విద్యార్థి నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కించారని అన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో యూనివర్సిటీలలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఆ యూనివర్సిటీలన్నీ కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడిచేటువంటి విశ్వవిద్యాలయాలు. ఎందుకంటే ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ప్రతి కోర్సుకు కూడా 50% ఫీజు ప్రభుత్వం చెల్లిస్తే 50% ఫీజు విద్యార్థులు చెల్లిస్తున్నారు. విద్యార్థుల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీలకు వత్తాసు పలుకుతూ ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరున్నది. ఈ యొక్క రాష్ట్రంలో విద్యాలయాల పరిస్థితి చూసుకుంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 30,000 పైసలు పోస్టులతోని డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10,000 పోస్టులతోని ఈ యొక్క రిక్రూట్మెంట్ చేసి చేతులు దుట్టుకుంది. ఇంటర్ కళాశాలలు కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, యూనివర్సిటీలు కానీ, తర్వాత వృత్తి విద్యా కళాశాలలు కానీ, తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు అందించే కళాశాలల్లో ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంటు నిర్వహించలేదంటే విద్యారంగం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సవతితల్ని ప్రేమ చూపెడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవీపీ భావిస్తూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్రంలో ఏబీవీపీ ఒక నినాదం ఇచ్చిందంటే ఖచ్చితంగా అది విధానం అయ్యేంత వరకు ఉద్యమిస్తుంది. ఏబీవీపీ అనే ఉద్యమం నిర్మించిందంటే విజయ తీరాలకు చేర్చే వరకు ఉద్యమిస్తుంది. గత ప్రభుత్వం యొక్క అరాచకాలను అణిసివేయడం కోసం, గత ప్రభుత్వం యొక్క అరాచకాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అడుగడుగున మంత్రులను, ఎమ్మెల్యేలను సరైన ప్రతిపక్షంగా ఎదుర్కొన్నటువంటి విద్యార్థి ఆర్గనైజేషన్ ఏదంటే అది ఒక ఏబీవీపీ మాత్రమే. కొమరవెల్లి మల్లన్న, వర్గల్ సరస్వతి మాత, ఏడుపాయల వనదుర్గమ్మ నిజాం సైన్యాన్ని ఎదురించి ఈ యొక్క గడ్డకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వీరబైరాన్పల్లి, అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముందుండి కొట్లాడినటువంటి ఈ సిద్దిపేట పవిత్రమైన గడ్డ మీద ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి పూర్వ కార్యకర్తల సహకారంతో, అదేవిధంగా మా విద్యార్థి పరిషత్ ప్రస్తుత కార్యకర్తల సహకారంతో అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. వాటిలో భాగంగా ఈ రాష్ట్రంలో విద్యారంగం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, అదేవిధంగా ఈ రాష్ట్రంలో గురుకుల సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి రాష్ట్ర స్థితి, విద్యారంగ స్థితి, అదేవిధంగా గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి గురించి